చాలా బాధపడుతున్నానండి. ఈరోజు మీ అందరికి చెప్పాల్సిన నేను ఒక ఆస్తిని కాపాడడానికి అధికారులు అధికారులు ప్లస్ రెవెన్యూ అధికారులు కలిసి సర్వే చేశారు. ఎందుకు సర్వే చేశారంటే ఏదైతే జామియా మసీద్కి దానికి ఇద్దరు ముతవల్లీలు ఉన్నారండి. ఇద్దరు ముతవల్లీలు అంటే మేనేజర్స్ అనుకోండి, అంటే హెరిడిటరీ మేనేజర్స్ వాళ్ళు, అంటే వాళ్ళ తాతల కాలం నుంచి మేనేజర్స్. అయితే ఆ యొక్క జుమా మసీద్కి ఉండాల్సిన ఆస్తులన్నీ కంప్లీట్గా అమ్మేస్తున్నారు. ఇది మిగిలింది. ఇది అయితే మీరు ఇక్కడ ఉండే ప్రజలందరికీ కానీ తెలియచేస్తున్నా, వారం రోజుల ముందు మీరు పేపర్లు చూస్తే ముతువల్లికి సస్పెండ్ చేశారు అని న్యూస్ పేపర్లో వచ్చింది. ఎందుకు సస్పెండ్ చేశారని ఒకరు అడిగింది పాపానికి పోలే. ఇది ఎందుకు సస్పెండ్ చేశామంటే ఆ ఆస్తులు అమ్మేశారు. ఇది అగ్రిమెంట్ చేశారు. ఎవరు అమ్మలేరు, కొనలేరు. ఆస్తులు ఎవరు అమ్మినా ఎవరు కొనినా చల్లవు. అయితే సేల్ అగ్రిమెంట్ చేసేశారు. ఆ సేల్ అగ్రిమెంట్ నా దృష్టికి వచ్చింది. ఆ సేల్ అగ్రిమెంట్ చూసిన తర్వాత ఇంకా ఈ మిగిలుండే ఆస్తిని కానీ వీళ్ళు అమ్మేస్తారు. ఇప్పుడు అక్కడ అడవిలాగా 10 అడుగులు 15 అడుగులు చెట్లు వచ్చేస్తున్నాయి. ఎవరు ఎక్కడొస్తారు మనకు తెలియదు. అయితే ఆస్తులన్నీ బోర్డు పర్యవేక్షణలో ఉన్నా అక్కడక్కడ కమిటీలు, అక్కడక్కడ స్థానిక ముతవల్లీలు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత. ఇప్పుడు ఉన్నట్టు ఉండి దీనిపైన ఎందుకు ఇది చేయాల్సి వచ్చిందంటే ఆ యొక్క జామియా మసీద్ ముతవల్లిని అమ్మాడని, ఎంతకు అమ్మాడు అవన్నీ నేను సేల్ అగ్రిమెంట్లో ఉన్నాయి. ఆ సేల్ డాక్యుమెంట్ మాకు కాపీ వచ్చింది. కాబట్టి ఆ ముతువల్లిని సస్పెండ్ చేస్తూ మిగిలిండే ఆస్తిని ఇప్పుడు కాపాడకపోతే నాకు 10,000 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి. రోజుకు ఒక ఇన్స్టిట్యూషన్ చూసినా నా సమయం అయిపోద్ది. ఇది 10,000 ఇన్స్టిట్యూషన్స్ ఉంటే రోజుకు ఒక ఇన్స్టిట్యూషన్ పేరు తీసి ఏందని చూస్తే నాకు ప్రభుత్వం ఇచ్చిన సమయం పూర్తయిపోతుంది. ఈరోజు అన్యాక్రాంతం కాకుండా ఇప్పటికే ఒక 4 అంతస్తుల బిల్డింగ్ లోపలికి వచ్చేసింది. ఏం చేయాలి ఇప్పుడు? పగలగొట్టగలుగుతామా? మీరందరూ వచ్చి పగలగొడతారా? ఇది కాపాడడం నా బాధ్యత, అర్థం చేసుకోండి. అయితే ఇక్కడ ఏం చేయాలనేది ఇప్పుడు కాదు. నేను చెప్పిన మాట దీన్ని ఇప్పుడు ఏం చేయాలనేది ఇప్పుడు కాదు. ముందు సర్వే అవనండి, తర్వాత దాని నిధులన్నీ చూసుకున్న తర్వాత ఏం చేయాలో దాన్ని చేస్తాం. కొంతమంది మసీద్ కావాలంటారు, మంచిది. కొంతమంది స్కూల్ కావాలి, మంచిది. కొంతమంది ఇంకోటి కావాలి, మంచిది. అన్నీ మంచిగా అడుగుతున్నారు. ఎలా చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలనేది చూడాల్సిన అవసరం. నేను వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా అక్కడ వచ్చి ఈయన ఒకటి అడిగితే ఓకే అని చెప్పి, పేపర్ ఆయన అడిగితే ఓకే చెప్పేసి రేపు చేయాలి కదా, నిధులు ఏర్పాటు చేసుకోవాలి కదా. సో మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఆ స్థలాన్ని ఇదే కాదు ఇప్పుడే నిన్న మొన్న నెల్లూరులో ఇంకా సర్వేలు జరుగుతున్నాయి. పొట్టేపాళ్యంకి ఇరగాళ్ళమ్మ గుడికి మధ్యలో 4.5 ఎకరా నిన్న తీసాం. ఇంకో మసీద్ అత్తరా మసీద్ అని చెప్పి 4.5 ఎకరా ఇంకా పూర్తి డీటెయిల్స్ వస్తున్నాయి. అక్కడ స్థానికులు కానీ నాన్ ముస్లిమ్స్ అక్కడ స్థానికులు దేవుడు ఆస్తులండి కాపాడాలని ముందుకు వచ్చారు. ఇది నాన్ ముస్లిమ్స్. ఈ రోజుకి ఆ మసీదు వాళ్ళు రాలే. ఈ రోజుకి ఆ స్థలం దగ్గరికి మసీదు వాళ్ళు రాలేదు. ఇప్పుడు ఎవరు వచ్చినా రాకపోయినా దాన్ని కాపాడాల్సిన బాధ్యత నాది, ప్రభుత్వాంది. ఈరోజు ఇక్కడే కాదు, కర్నూల్లో ఎక్కడెక్కడైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో, కోర్టు కేసులు లేని స్థలాలు ఉన్నాయో, ఎందుకు దీనికి చేయడం జరిగింది? కోర్టు కేసులు లేవు. క్లీన్గా ఉంది. ఇమ్మీడియట్గా క్లీన్గా అంటే నేను చెప్పేది దీంట్లో లేకుండా, ఇష్యూస్ లేకుండా, లిటిగేషన్స్ లేకుండా ఉంది. లిటిగేషన్ లేకుండా ఉండేది కాపాడుకోవాలి. ఇప్పుడు చాలా ఉన్నాయి స్థలాలు. మాగుంట లేఅవుట్లో స్థలాలు ఉన్నాయి.
కోర్ట్ లిటికేషన్స్. జేకే రెడ్డి ఇల్లు కాడి నుంచి ఉండే స్థలం మొత్తం ఒక బోర్డుది కోర్ట్ లిటికేషన్స్ ఉన్నాయి. అక్కడ పోయి నేను పంచి వేయలేదు. ఆ రోజు కానీ వస్తుంది, కోర్టులో పోరాడుతున్నాం. ఇది ఇప్పుడు కేసులు కాదండి, ఇప్పుడు కేసులు కాదు, 1983 కేసులు, 1983 కేసులు, 40 సంవత్సరాల ముందు కేసులు. ఈ రోజు కానీ పోరాడుతున్నాం, సుప్రీంకోర్టులో పోరాడుతున్నాం. తమాషాలు అయిపోయింది మాట్లాడడం టీవీల ముందుకు వచ్చి. ఒక్కడున్నాడా కాపాడినోడు? దేవుడు పేరు చెప్పడం, సమాజం పేరు చెప్పడం, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇది ఒక నాటకాలు అయిపోయింది. నిన్న చూసారా, ఎవరైతే అక్కడ వచ్చి మా భూమి అన్నారు, అందరూ భూమి కోసం కొట్టుకొని మర్డర్లు చేసుకొని తిండి, మీ టీవీ వీడియోలు తిండి. ఎవరైతే ఇది మా భూమి అన్నారో ఈరోజు జైల్లో ఉన్నారు, మర్డర్స్ చేసుకొని. అందరూ రాజకీయాలు పక్కన పెట్టి దేవుడు పని జాగ్రత్తగా చేయండి. అలా చెప్తున్నా, ఈ ఖండంలో శ్వాస ఉండేదాకా ఒక్క అంగుళం భూమి ఈ పార్టీ ఆ పార్టీ బంధువులు స్నేహితులు నా దగ్గర పనికిరావు. ఐఎమ్ టెల్లింగ్ యూ, ప్రతిరోజు ఈ యొక్క ల్యాండ్ మాఫియాతో తగులే నాకు. ప్రతిరోజు వైజాగ్ నుంచి అనంతపూర్ దాకా ప్రతిరోజు ఎవరో ఒకడు ఫోన్ చేస్తాడు, మా కార్యకర్త రక్తం ఇచ్చాడు, రక్తం ఇస్తే దేవుడు భూములు తీసుకుంటారా? ఇవన్నీ కుదరదు. అలా చెప్పేస్తున్నా. నేను చేరిన రోజు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, అజీజ్ దేవుడు ఆస్తులు నీ చేతిలో పెడుతున్నా, అనేక ఒత్తిళ్ళు వస్తాయి, దాన్ని కాపాడాల్సిన బాధ్యత నీది అని చెప్పారు. అలా చెప్తున్నా. దేవుడు చెప్పిన ఆస్తులు ఎవరికి ఇదే దేవుడు ఆస్తే, దేవుడు ఫలాని నాయకుడికి ఇమ్మన్నా, ఫలాని మీడియా ఆయనకి ఇమ్మన్నా నేను దేవుడు చెప్పిన అది. నా టర్మ్ అయిపోయిన తర్వాతే ఈ వక్ఫ్ బోర్డు బ్లాక్ మెయిలర్స్, ఈ వక్ఫ్ బోర్డు రియల్ ఎస్టేటర్ వాళ్ళు, ఈ వక్ఫ్ బోర్డులో ఉండే దొంగలు, నా టర్మ్ అయిపోయిన తర్వాతే మీకు పండగ. ఇప్పుడు మీకు పండగ ఉండదు. ఎవరైతే దీనికి విభేదిస్తున్నారో ఇది ప్రభుత్వాన్ని విభేదించినట్టు అర్థమైందా? సో కొంతమంది ఉంటారు బ్లాక్ షీప్స్ ఉంటారు. అందరూ 100కు 100 మంది కడిగిన ముత్యాలు ఉంటే ఇంకెందుకు మీ సమాజం, మన సమాజం ఎందుకు ఇట్టుంటుంది? మన దగ్గర ఉన్నారు బ్లాక్ షీప్స్ ఉంటారు. బ్లాక్ షీప్స్కి ఎక్కడ వాతలేయాలో అది కానీ వేస్తాం. ఇది ఎవరిని వదిలిపెట్టేది లేదు.